పెన్షన్ 2000 అంటే 2000 బరాబర్ నెల నెల ఇచ్చిండు. రైతు బంధు అనే పథకం తెచ్చి కరోనా వచ్చినా కూడా కేసీఆర్ గారు రైతు బంధు పైసలు బ్యాంకులకు రైతులకు వేసిండు. కానీ కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక ఒకసారి ఇస్తే ఒకసారి ఎగ్గొట్టున్నారు రైతు బంధు. ఎగ్గొట్టిదా లేదా? అంత ఆగమైందా లేదా రైతు బంధు? ఎప్పుడేం చెప్పిండ్రు? ఇవో కేసీఆర్ 10 ఇచ్చిండు, మేము 15,000 ఇస్తాం ఎకరానికి అన్నారు. ఆశపట్టి ఉన్నది ఆగమై. అందువల్ల మనం దయచేసి మా అక్కలు మహిళలకు నియత ఎక్కువ అంటారు. ఆడబిడ్డలకు ఏముంటుంది ప్రేమ, మాట తప్పరు, నిజాయితీ ఉంటారు. అందుకే ఈ అక్క జిల్లలతో ఇలా మీటింగ్ పెట్టుకుందామని చెప్పిన నేను మా వాళ్ళకి. ఇలా ఆడబిడ్డలకు అండగానే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. అంటే మేము మీ గురించి కొట్లాడాలి ప్రతిపక్షం అంటే మీరు మాకు బలాన్ని ఇవ్వాలి. మేము గట్టిగా మీకోసం అసెంబ్లీలో ఎంత దూరమన్నా కొట్లాడతాం. రోజు మేము కొట్లాడితే మా మీద కేసులు పెడతాం. ఎందుకు? వీళ్ళు గట్టిగా అడుగుతుంది హరీష్ రావు అంటే ఆయన కేసీఆర్ గట్టిగా అడుగుతుండు అని వీళ్ళు అడగకుండా చేద్దామని మమ్మల్ని భయపెడదాం అనుకుంటారు. ఊరుకుంటామా? మేము అసలే భయపడము, ఇంకా గట్టి కొట్లాడతాం. ఎందుకంటే కేసీఆర్ సారు తెలంగాణ తెస్తానన్నాడు, తెలంగాణ తెచ్చింది. ఆయన సాగు నోట్లో తలబెట్టి తెలంగాణ తెస్తా అంటే రానే రాదన్న తెలంగాణ అయితే వచ్చింది. తెలంగాణ వచ్చినాక ఇంత పిల్లలకు మేలైంది, ఇంత చదువులు మేలైనాయి, ఇంత రోడ్లు బాగైనాయి, ఇంత 2000 పెన్షన్ వచ్చింది, ఇంత కళ్యాణ లక్ష్మి వచ్చింది, దళిత బంధు లాంటి పథకం వచ్చింది, కొన్ని కార్యక్రమాలు జరిగినాయి. సో వీళ్ళు ఏం చేసిండ్రు? అర్రాస్ పాట పాడింది. కేసీఆర్ 1,00,000 ఇచ్చిండు, మేము తులం బంగారం కలుపుతాం. కేసీఆర్ 2,000 ఇచ్చిండు, మేము 4,000 ఇస్తాం. కేసీఆర్ 10,000 రైతు బంధు ఇచ్చిండు, మేము 15,000 ఇస్తాం. ఇక ఆడపిల్లలకు మహాలక్ష్మి నెలకు 2,500 ఇస్తాం. చదువుకునే పిల్లలకు స్కూటీలు ఇస్తాం. ఇట్లా ఏమేమో చెప్పారు. సరే మనుషులం కదా, ఆశపడతాం, తప్పే ఉన్నది. కేసీఆర్ 2,000 అంటే ఇచ్చిండు, 4,000 ఇస్తాడేమో అనుకుంటాం కదా, తప్పే ఉన్నది. అలా ఆశపడ్డాం. కానీ అసలు సంగతి బయటపడ్డది. ఇప్పుడు బయటపడ్డది 2 ఏళ్ళ. ఇప్పుడు పక్కన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గెలిచిండాడు. ఆయన నేను 2,000 పోయి 4,000 చేస్తా అంటే గెలవగానే 4,000 ఇచ్చేసిండు ఆయన. మరి ఈయన ఎందుకు ఇస్తలేడు 4,000? ఇవ్వాలి కదా, మోసమే కదా, మోసం జరిగింది. మరి ఇప్పుడు ఆయనకు అర్థం కావాలంటే మీరందరూ కూడా అలా కొంచెం బుద్ధి చెప్పాలి. ప్రజాస్వామ్యంలో ఓటే గొప్పది. ఇప్పుడు ఆయన ఏమంటుండు? నాకేయింది అంటుండు. ఈ 2 ఏళ్లలో మాదారం లేని పైస పరైందమ్మ. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ఈ 2 ఏళ్లలో ఏమన్నా ఒక మంచి పని జరిగింది ఒక్కటి చెప్పుడు నాకు. ఓ స్కూల్ కట్టిండ్రా, ఒక రోడ్ వేసిండ్రా, ఓ నల్ల తెచ్చిండ్రా, ఇల్లు కూడా కొట్టిండ్రు. బరాబర్ చెప్పినారో పోయి. అది కూడా నేను కొట్లాడి ఆపించిన. మీ వాళ్ళందరూ నా దగ్గరకు వస్తే కలెక్టర్కి మాట్లాడి బిడ్డ ఖబర్దార్ అంటే గట్ల సగం ఆగినాయి. ఇంకా వాళ్ళకు కూడా మళ్ళీ కట్టిస్తాం ఖచ్చితంగా. ఎవరింగ్లు అయితే కూలిపోయినాయో నేను తప్పకుండా మళ్ళీ వాళ్ళకి జాగ్రత్త ఇప్పిస్తాం, ముందు కట్టిస్తాం. అయితే మీరు ఆలోచన చేయాలి. 2 నెలలు అయింది గవర్నమెంట్ వచ్చి. ఏమన్నా కొద్దిగా సౌలత అయిందా అమ్మ? 2 నెలల్లో ఏమన్నా కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక మనకు పైస సౌలత అయిందా? బస్సు ఫ్రీ తప్ప. ఇక బస్సు అనేది అక్క చెప్పింది ఇప్పుడు. అయితే గద్దప్ప ఏదన్నా ఒక మంచి పని అయిందా దయచేసి మీరు ఆలోచన చేయండి. అందువల్ల మీరందరూ కూడా ఆలోచన చేసి మరి మనం మన కారు గుర్తును గెలిపించుకుంటే నేను గట్టిగా మీకోసం కొట్లాడతా. సరిగా గెలిపించుకున్నందుకు 5 ఏళ్ళు అనుభవించాలి కదమ్మా, తప్పదు. ఇక 5 ఏళ్ళు అయితే వాళ్ళని మొయ్యాల్సిందే. కాకపోతే ఈ 2 ఏళ్లలోనన్నా కొన్ని మంచి పనులు చేయించుకోవాలి. వాళ్ళు ఇచ్చిన మాట అమలు జరగాలంటే మనం గట్టిగా వాళ్ళకి ఒక సురుకు పెట్టాలి. లేకపోతే ఏమనుకుంటారు? జనం అంతా మాకే వేసేది అనుకుంటారు. వాళ్ళకి అర్థం ఎప్పుడైతుంది? ఈ మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ వాళ్లకు కర్రు గాల్చి వాత పెడితే అదే నేను 4,000 ఎగబెట్టినందుకు నాకు ఓటేయలేదు, నేను తులం బంగారం ఇస్తానని మాట తప్పినందుకు నాకు ఓటేయలేదు, నేను మహాలక్ష్మి మనిషికి 2,500 ఇస్తా అని బాండ్ పేపర్ మీద రాసిచ్చి మాట తప్పినందుకు నాకు ఓటేయలేదని మనకి మనసుని పట్టాలన్నా వద్దా? పట్టాలంటే మరి వాళ్ళకు మనం ఓడగొట్టాలి. అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది. నేను కూడా అసెంబ్లీలో ఏమంటా, అరే బుద్ధి వచ్చినాగా ఇప్పుడు మాదారంలో పొల్లు చేసేది కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టేది. ఇప్పటికల్లా నువ్వు 4,000 ఇయ్యి అని నేను గట్టిగా అడుగుతా. ఇక మా పోసమ్మ
చెప్పింది నాకు 4,000 ఇస్తలేవు అని. మా పోషమ్మ నాకు మాట ఇచ్చింది, నేను ఓడగొట్టింది, ఇప్పుడు 4,000 ఇస్తావా ఇవ్వవా అని అడుగు.